దేవునికి స్తోత్రములు. లైవ్లో యూట్యూబ్లో చూస్తున్న సహోదరి సహోదరులకు క్రీస్తునామంలో వందనములు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తునామంలో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి మరి ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో చేరే గొప్ప ధన్యత భాగ్యము అనుగ్రహించినందుకు స్తోత్రాలు నాయన. మరి ఈరోజు మరి ఒక అంశం నేర్చుకుంటుండగా నీ వాక్యం ద్వారా నీ చిత్తాన్ని మాకు బయలుపరచండి. నీ చిత్తాన్ని మా జీవితాలలో అంగీకరించి మసులుకొని మాలో ఉన్న లోపాలను సరిచేసుకొని మరి నీకు మహిమ తెచ్చేవారంగా, నీకు ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యత భాగ్యము మరి నీ వాక్యం ద్వారా మాకు దయచేయమని మరి వాక్యం చెప్తుండగా వింటుండగా సోదరులు కూడా నీ కృపను అనుగ్రహించమని ముందున్న సమయం కూడా నీ చేతులుగా చెప్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. దేవునికి స్తోత్రములు. మరి యూట్యూబ్లో లైవ్లో చూస్తున్న సహోదరి సహోదరులకు క్రీస్తు నామములో మరోసారి వందనములు. మరి బైబిల్లోని ఆత్మనియమము ఏం సూచిస్తుందంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించాలి. మరి సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మనియమము సూచిస్తుంది, బోధిస్తుంది. దానిని అనుసరిస్తూ ముందుకు సాగుదాం. మరి సహోదరులారా, దేవుని కృపను బట్టి మరి ఈరోజు 17వ అంశము మరి సిటిహెచ్ క్లాస్ సర్టిఫికెట్ ఆఫ్ థియాలజీ మరి నేర్చుకుంటుండగా సహోదరులారా వాక్యాన్ని మరి శ్రద్ధగా ఆలకించాలి. మరి పరిశీలన దృక్పథంతో మరి ముందుకు సాగవలసిందిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకుంటున్నాను. సహోదరులారా, ఈరోజు 17వ అంశము తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసం చేయునా మరి భవిష్యత్తులో చేస్తుందా? మరి సహోదరులారా, మరి అంశము తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసం చేయునా మరి భవిష్యత్తులో చేస్తుందా అని అంశము నేర్చుకుంటుండగా మరి సహోదరులారా మరి వాక్యాన్ని పరిశీలన దృక్పథంతో చూసి మరి వాక్యాన్ని అంగీకరిస్తూ మరి ఆత్మీయత జీవితంలో ముందుకు సాగుదాం సహోదరులారా. మరి సహోదరులారా, వ్రాయబడిన వచనము ఎలా అర్థం చేసుకోవాలి? మరి ఇప్పుడు తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసం చేయుచున్నదా అని అంశముని గురించి మరి వ్రాయబడిన వచనం ఎలా అర్థం చేసుకోవాలి? మరి వ్రాయబడినది ఎవరు చెప్పారు, ఎవరితో చెప్పారు, మరి ఏ కాలంలో చెప్పబడినది, ఏ సందర్భంలో చెప్పబడినది, ఎవరు అనుసరించడానికి చెప్పబడినది ప్రవచనాలు అయితే మరి ఎవరిని గురించి వ్రాయబడినది? ఆ ప్రవచనాలు నెరవేరినాయా? మరి ఎప్పుడు నెరవేరుతుంది? నెరవేరకపోతే ఎప్పుడు నెరవేరుతాయి? వ్రాయబడిన సంగతులు దృష్టాంతాలుగా రాయబడినాయా? మరి అలంకార రూపకంగా రాయబడినాయా? రూపకలంకారంగా వ్రాయబడినయా? ఉపమానాలంకారంగా వ్రాయబడినయా? లేక ఉన్నవి ఉన్నట్లుగా వ్రాయబడినవా? లేక పర్యాయ పదాలుగా వ్రాయబడినవా? లేక వ్యక్తులు కలిగి ఉన్న గుణలక్షణాల గురించి, లేక మరి బలాన్ని, అధికారాన్ని, జ్ఞానాన్ని తెలియజేయడానికి వ్రాయబడినవా? మరి ప్రదేశాలను గురించి, మరి పట్టణాల గురించి, జంతువులను గురించి వ్రాయబడినయా? వ్యక్తుల స్వభావమును గురించి లేక మరి వ్రాయబడినవని మనము పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సహోదరులారా. మరి సహోదరులారా, మూలవాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే మరి సహోదరుల యెషయా గ్రంథము 11వ అధ్యాయము 6 నుంచి 9 వచనాలు చదువుకున్నట్లయితే సహోదరులారా, యెషయా గ్రంథము 11వ అధ్యాయము 6 నుంచి 9 వచనాలు చదువుకున్నట్లయితే గొర్రెపిల్ల యొద్ద వాసము చేయును, తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసము చేయును, చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుకొనును, దూడయు కొదమసింహమును పెంచబడిన కోడెయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును, ఆవు ఎలుగుబంటును కూడి మేయును, వాటి పిల్లలు ఒక్క చోటనే పండుకొనును. మరి ఎద్దు మేయునట్లు సింహము గడ్డి మేయును, పాలు కుర్చు పిల్ల నాగు పాము పుట్ట యొద్ద ఆటలాడును, మిడునాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చేయి చాచును. మరి ఇంకో 9వ వచనం సహోదరుల, నా పరిశుద్ధ పర్వతమందును ఏ మృగము హాని చేయదు, నాశనము చేయదు. సముద్రము జలములతో నిండియుండునట్లు లోకము యెహోవాను గురించిన జ్ఞానముతో నిండియుండును.
సహోదరులారా. మరి ఈ వచనమును మరి మనం పరిశీలించవలసిన అవసరం ఎంతైనా ఉంది సహోదరులారా. మరి ఈ రోజులలో సహోదరులారా నేర్చుకుంటున్న మూలవాక్యమును గురించి మనం ఆలోచిస్తే ఇదొక ప్రవచనమా, ఇది ఒక ప్రవచనము, ఈ ప్రవచనము యొక్క నెరవేర్పు జరిగిందా మరి లేదా మరి జరగలేదా అనే తెలుసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది సహోదరులారా. వ్రాయబడిన వచనమును మనం ఆలోచించవలసిన అవసరము మరి ఎంతైనా ఉంది సహోదరులారా. అర్థం చేసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది సహోదరులారా. మరి అయితే సహోదరులారా, ఈ వచనము నెరవేరుతుందా మరి భవిష్యత్తులో నెరవేరుతుందా అని ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది సహోదరులారా. అయితే ఎక్కువ ఆలోచన చేస్తే సహోదరులారా, మరి క్రీస్తు రాజ్యం యొక్క లక్షణములను ఆధ్యాత్మికతను చూపిస్తుంది. మరి ఎలా మరి మనం ఈ వాక్యాన్ని ఎక్కువగా పరిశీలన దృక్పథంతో ఆలోచన చేస్తే ఈ వచనంలోని మరి ఏ విధంగా చూపిస్తుందంటే క్రీస్తు రాజ్యం యొక్క మరి లక్షణములను ఆధ్యాత్మికతను చూపిస్తుంది సహోదరులారా. క్రీస్తు రాజ్యంలోని మరి రాకముందు ఉన్న మరి స్థితిని గురించి జంతువులను చూపిస్తూ తోడేలుకు ఉన్న స్వభావమును చూపిస్తూ తోడేలు మరి క్రీస్తు రాజ్యంలో రాకముందు మరి ఎలా ఉంది, మరి రాకముందు ఎలా ఉంది, వచ్చిన తర్వాత దాని స్వభావం ఎలా మారిపోయింది అనేది సహోదరులారా, చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుకొనును, కొదమసింహము నాగుపాము మరి ఎలుగుబంటి మిడనాగు పసిపిల్ల బాలుడితో ఆటలాడును అని వ్రాయబడిన వచనమును ఎప్పుడు జరుగుతుంది, మరి అక్షరార్థంగా ఉన్నట్లుగా జరుగుతాయా అని ఎలా అర్థం చేసుకోవాలి, మరి అలంకారక రూపకంగా మరి వ్రాయబడినదా అని ఒకసారి మనం పరిశీలన చేయవలసిన అవసరము ఎంతైనా ఉంది సహోదరులారా. మరి చాలామంది చెప్తున్నది ఏంటంటే ఇది భవిష్యత్తులో జరుగుతుంది. మరి యేసుక్రీస్తు ప్రత్యక్ష ఆగమనములో మరి వస్తాడు, వచ్చి 1000 ఏళ్ల పరిపాలన చేస్తాడు. ఆ 1000 ఏళ్ల పరిపాలనలో ఇవన్నీ జరుగుతాయని మరి కొంతమంది చెప్తున్న పరిస్థితి సహోదరులారా. మరి చెప్తున్న పరిస్థితి మనము మరి ఆలోచిస్తే సహోదరులారా, మనము మరి ఇది వాస్తవమేనా, మరి ఇది నిజమేనా, ఇది ఇలా బైబిల్ చెప్తుందా? మనం ఆలోచన చేసినట్లయితే బైబిల్ అలా చెప్పడం లేదు సహోదరులారా. మరి బైబిల్లోని వ్రాయబడిన వచనాలు మరి ఎలా వ్రాయబడినవి మరి అని ఆలోచించినట్లయితే రూపకలంకారంగా వ్యక్తుల యొక్క స్వభావమును గురించి వ్రాయబడిన సంగతులని మనము గ్రహించాలి సహోదరులారా. నా పరిశుద్ధ పర్వతం ముందు ఏ మృగము హాని చేయదు అని సహోదరులారా, ఇక్కడ నా పరిశుద్ధ పర్వతమును గురించి అని రాయబడినది ఏంటంటే సంఘమును గురించి, క్రీస్తు రాజ్యమును గురించి వ్రాయబడినదన్న మాట మనము గమనించాలి సహోదరులారా. క్రీస్తు రాజ్యంలో చేరకముందు ఉన్న పరిస్థితి, క్రీస్తు రాజ్యంలో చేరిన తర్వాత మార్పును గురించి రూపకలంకారంగా మరి వ్యక్తుల స్వభావమును గురించి మరి వ్రాయబడిన సంగతిని మనము గమనించవలసిన అవసరం ఎంతైనా ఉంది సహోదరులారా. మరి ప్రకటన గ్రంథంలో 20వ అధ్యాయం 4వ వచనంలో వ్రాయబడిన వచనంలో మనం చదువుకున్నట్లయితే, అంతటా సింహాసనములను చూసి తిని వాటి మీద ఆసీనులై ఉండువారికి విమర్శ చేయుటకు అధికారము ఇయ్యబడెను, మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసళ్ళయందు గాని చేతులయందు గాని ముద్ర వేయించుకొని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తము చిరచ్ఛేదనం చేయబడిన వారి ఆత్మలను చూసి తిని వారు బ్రతికిన వారై 1000 సంవత్సరాలు క్రీస్తు కూడా రాజ్యము చేసిరి. సహోదరులారా, ఈ వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే మరి సహోదరులారా, ఈ వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే మరి చనిపోయిన వారు ఎలా మరి చనిపోయిన వారు బ్రతికి క్రీస్తు కూడా రాజ్యం చేస్తారు అని వ్రాయబడినది సహోదరులారా. ఈ వాక్యాన్ని పరిశీలించినట్లయితే క్రీస్తు రాజ్యము మరి ఎప్పుడు ప్రారంభమైందంటే క్రీస్తు రాజ్యము 1వ శతాబ్దంలోనే ప్రారంభమైంది సహోదరులారా. మరి క్రీస్తు రాజ్యము 1వ శతాబ్దంలోనే ప్రారంభమై యేసుక్రీస్తు మరి సిలువలో ధర్మశాస్త్రంను కొట్టివేసి మరి మరణించి తిరిగి లేచి మరణాన్ని నిరర్ధకం చేసిన తర్వాత ఇప్పుడు నాకు భూమి మీద సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది అని చెప్తున్నాడు సహోదరులారా. యేసు పరలోకానికి వెళ్ళి తండ్రి కుడిపార్శ్వమున కూర్చుండి
మరి పరిశుద్ధాత్మని పంపించి భూమి మీదకి పంపించి పరిశుద్ధాత్మని ద్వారా 12 మంది అపొస్తలుల ద్వారా సంఘానికి మరి ఇవ్వబడిన చట్టము ప్రకటన మరి కొత్త నిబంధన ఆ ఆజ్ఞను మరి ఇవ్వడం జరిగింది సహోదరులారా. ఆ ఆజ్ఞ ద్వారా మరి లోకానికి ఇప్పుడు సువార్త ప్రకటించడం జరుగుతుంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకున్నట్లయితే, అందుచేత పరలోకమందున్న వారిలోనూ కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి కింద ఉన్నవారిలో కానీ ప్రతి మోకాలును యేసు నామములో వంగునట్లు ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామముగా ఆయనను అనుగ్రహించెను. చూడండి సహోదరులారా, ఈ వాక్యాన్ని చూస్తే సహోదరులారా ఎంత చక్కగా ఉంది. ఈ వాక్యంను బట్టి సహోదరులారా యేసుక్రీస్తు మరి ఈ వాక్యంను పరిశీలించినట్లయితే చూడండి, మరి వాక్యంను బట్టి యేసుక్రీస్తు ఇక్కడికి వచ్చి మరి 1000 ఏళ్ళు పరిపాలన చేయవలసిన అవసరము లేదు సహోదరులారా. మరి ఈ వాక్యాన్ని బట్టి చూస్తే మరి ఎంత మరి పండితులు మరి ఎంత జ్ఞానం ఉన్నదో అని ఎంత వాక్యం చెప్తున్నది సహోదరులారా. మరి కొంతమంది ఏమని చెప్తారు, యేసుక్రీస్తు ప్రత్యేక ఆగమనంలో వచ్చి 1000 ఏళ్ళు పరిపాలన చేసి మరి ఇవన్నీ ఇలా ఉన్నట్లుగా జరుగుతాయని చెప్తున్నారు. ఆ చెప్తున్న భ్రమలో మరి చాలామంది మరి అలాగనే అనుకొని అలంకార రూపకంగా రాయబడినని అర్థం చేసుకోలేక అపార్థం చేసుకొని మరి భయంకరమైన పరిస్థితిలోకి ముందుకు సాగుతున్నారు సహోదరులారా. మరి వాక్యాన్ని ఆలోచిస్తే సహోదరులారా మరి ఎలా అర్థం చేసుకోవాలి సహోదరులారా? మరి సహోదరులారా 1000 ఏళ్ళ పరిపాలన చేస్తాడు అని అంటున్నాడు యేసుక్రీస్తు. ఈ మరి పరలోకంలో తండ్రి కుడి పార్శ్వమున 3 లోకాల అధికారం కలిగి ఉన్నాడు సహోదరులారా. మరి అలాంటి యేసుక్రీస్తును మరి ఎలా అర్థం చేసుకోవాలి? మరి అలాంటి అధికారం కలిగి ఉన్న యేసుక్రీస్తును మనము అర్థం చేసుకోవాల్సిన అవసరమైన ఉంది సహోదరులారా. అపొస్తల కార్యము 10వ అధ్యాయము 36వ వచనంలో ఏమనుంది, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని రాయబడింది సహోదరులారా. యేసుక్రీస్తు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని యేసుక్రీస్తును మృతులలో నుండి దేవుడు లేపెను అని మరి విశ్వసించిన యెడల నీవు రక్షింపబడదువు సహోదరులారా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు కాదని చెప్తున్నారు కొంతమంది. భవిష్యత్తులో మరి యేసుక్రీస్తు వచ్చి 1000 ఏళ్ళ పరిపాలన చేస్తాడు. మరి అప్పుడు మనము క్రీస్తులోకి మరి చెప్తున్న పరిస్థితి ఇలాంటి పరిస్థితి సహోదరులారా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు కాదట. ఎప్పుడు ప్రభువు? మరి యేసుక్రీస్తు ప్రత్యేక ఆగమనంలో వచ్చి అప్పుడు 1000 ఏళ్ళ పరిపాలన చేస్తాడు అనే చెప్తున్న పరిస్థితిలో మరి ఈరోజు మరి భయంకరమైన పరిస్థితిలో మరి చాలామంది బోధకులు అలా బోధ చేస్తున్నారు సహోదరులారా. లేఖనమేమి చెప్తున్నది? ఆయన మనల అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి తాను ప్రేమించిన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. చూడండి సహోదరులారా, మనం ఇప్పుడు క్రీస్తు రాజ్యంలో మరి ఉన్నాము. దాని గురించి మనము ఆ పరిశుద్ధ పర్వతము అని క్రీస్తు సంఘమును గురించి వ్రాయబడినది సహోదరులారా. క్రీస్తు రాజ్యము 1వ శతాబ్దంలో జరిగింది అని గ్రహించాలి సహోదరులారా. క్రీస్తు ప్రేమను బట్టి మరి బతిమాలుకుంటున్నాను సహోదరులారా. ఇంకా మరి వాక్యాన్ని పరిశీలన చేస్తే మనం ఇప్పుడు క్రీస్తు రాజ్యంలో ఉన్నాము. క్రీస్తు రాజ్యంలో చేరకముందు వ్యక్తుల యొక్క స్వభావమును గురించి చెప్పడానికి జంతువులను గురించి వ్రాయబడింది. క్రీస్తు రాజ్యంలో చేరిన తర్వాత తోడేలు యొక్క స్వభావము మారి గొర్రెపిల్ల యొక్క స్వభావంలోనికి మార్పు చెందాలి అని సూచించడానికి వ్రాయబడింది సహోదరులారా. మరి అబద్ధ ప్రవక్తలను గురించి మనము వాక్యాన్ని చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనము, అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి, వారు గొర్రె చర్మములు వేసుకుని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేలు. చూడండి సహోదరులారా, ఎలా వస్తారట? అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి, వారు గొర్రె చర్మములు వేసుకుని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేలు. మరి ఎలాంటి స్వభావం కలిగి మరి ఈరోజు సంఘంలో పరిచర్యలు జరుగుతున్నాయి? మరి ప్రామాణిక గ్రంథం అని చెప్తున్నామే, ఆ ప్రామాణిక గ్రంథంలో మరి వ్రాయబడినది అలంకార రూపకంగా వ్రాయబడినయా, ప్రవచనాలా మరి అనేది మనము గమనించకపోతే మరి వాక్యము అలా వాళ్ళు చెప్తున్నారు ఉన్నది ఇలా రాయబడ్డది అని అనుకుంటే మరి పొరపడినట్లే సహోదరులారా. వాక్యాన్ని మనము మరి సమయము సందర్భమును బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అపొస్తల కార్యము మరి 10వ అధ్యాయం అపొస్తల కార్యము 20వ అధ్యాయం 28 నుంచి 30 వచనాలు చదువుకున్నట్లయితే, దేవుడు తన స్వరక్తమిత్తి సంపాదించిన తన సంఘమును కాయుటకు
పరిశుద్ధాత్ముడు మిమ్మును దేని యందు అధ్యక్షునుగా ఉంచెనో ఆ యావత్ మందను గురించి మిమ్మట్టుకు గురించి జాగ్రత్తగా ఉండుడి. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేలు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు మరియు శిష్యుల వెంట సోదరులారా మరి మందను కనికరించరు మరియు శిష్యులు తమ వెంట ఈడ్చుకొని పోవాలనని వంకర మాటలు పలుకు మనుషులు మీలో నుండే బయలుదేరుదురు. చూడండి సోదరులారా, ఎలాంటి మరి పౌలు గారు మరి ఎలాంటి స్థితిలోని సంఘంలో ఉంటుంది, ఆ సంఘము ఎలాంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతుందని చెప్తున్నాడు సోదరులారా. మరి తోడేలు వంటి స్వభావం కలిగి ఉంటారు అని, సంఘంలోనే ఉంటారని వాక్యం సెలవిస్తుంది సోదరులారా. మరి ఏం చేస్తుందట తోడేలు? వేటను చీల్చుతుందట. ఎహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయం 27వ వచనం కూడా చదువుకుందాం సోదరులారా. దానిలో అధిపతులను లాభము సంపాదించుకున్నటకు, నరహత్య చేయుటకును, మనుషులను నాశనం చేయుటలోను వేటను చీల్చు తోడేలు వలె ఉన్నారు. ఎలా ఉన్నారట? వేటను చీల్చు తోడేలు వలె ఉన్నారట. చూడండి సోదరులారా. అలాగే హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనము, వారి గుర్రములు చిరుతపులి కంటే వేగముగా పరిగెత్తును, రాత్రి అందు తిరుగులాడుచు తోడేళ్ల కంటే అవి చురుకైనవి. చూడండి సోదరులారా, ఎలాంటి స్థితిలో ఉన్నారు, మరి ఎలాంటి స్థితిలోని ఉన్నారు. ఆ స్థితిని గురించి మరి క్రీస్తు సంఘంలో మరి చేరకముందు మరి వ్యక్తులు కలిగి ఉన్న స్వభావమును గురించి తెలియజేయడానికే జంతువులను గురించి వ్రాయబడిందని మనము గమనించాలి సోదరులారా, గ్రహించాలి. వాస్తవంగా క్రీస్తు రాజ్యంలో మరి జంతువులు ఉంటాయంటే సోదరులారా, జంతువులు ఉంటాయి. మరి అలా ఉంటాయనుకోవడము అది మరి ఒక భ్రమనే సోదరులారా. మరి క్రీస్తు రాజ్యము మరి లక్షణాలు, క్రీస్తు రాజ్యంలోనికి వచ్చిన తర్వాత గుణ లక్షణాల గురించి వ్రాయబడింది అని మనము ఆలోచించాలి సోదరులారా. మరి క్రీస్తు రాజ్యము లోనికి రాకముందు మరి వ్యక్తులు కలిగి ఉన్న స్వభావమును గురించి తెలియడానికి అలంకార రూపకంగా మరి వ్రాయబడిందని మనము గమనించాలి సోదరులారా. కొలసీలకు రాసిన పత్రిక మరి పూర్వపు స్థితి ఎలా ఉంది, మరి క్రీస్తు రాజ్యము మరి క్రీస్తులోనికి రాకముందు అనే దాని గురించి మనము చూసుకుందాం సోదరులారా. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7 నుంచి 10వ వచనం చదువుకుందాం సోదరులారా. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటిరి. ఇప్పుడైతే మీరు కోపమును ఆగ్రహమును దుష్టత్వమును దూషణ మీ నోట బూతులను అను వీటిని విసర్జించుడి. ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి. ఏలయనగా ప్రాచీన స్వభావము దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచు నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. మరి ఎలా ఉన్నారట? చూడండి సోదరులారా, పూర్వమున్న పరిస్థితి ఎలా ఉంది? పూర్వము చీకటి అయి ఉంటిరి, మరి ఇప్పుడు వెలుగై ఉన్నారు. వెలుగు గురించి మరి ఎలా ఉండాలా? మరి అవన్నిటినీ మరి క్రీస్తు రాజ్యంలోనికి రాకముందు ఒక తోడేలు స్వభావం కలిగి ఉన్నారు, ఒక చిరుతపులి స్వభావం కలిగి ఉన్నారు. మరి క్రీస్తు రాజ్యంలోనికి వచ్చినాక ఒక బాలుడు గొర్రెపిల్ల స్వభావంలోనికి రావాలి, ఒక బాలుడు స్వభావంలోనికి రావాలని వాక్యం సూచిస్తుంది సోదరులారా. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనమును చదువుకున్నట్లయితే, ఏలైనగా మనమింకనూ పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమవునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువవేయబడినని ఎరుగుదుము. చూడండి సోదరులారా, మరి మన 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 స్థితిని గురించి చెప్తూ, ఏలైనగా మనం ఇంకా పాపమునకు దాసులమై కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమవునట్లు మన ప్రాచీన స్వభావమును ఆయనతో కూడా సిలువ వేయబడనని ఎరుగుదము. చూడండి సోదరులారా, జంతువుల యొక్క స్వభావం కలిగి ఉన్న మనము క్రీస్తుతో సిలువ వేయబడి గొర్రెపిల్ల స్వభావం కలిగి బాలుడి యొక్క స్వభావం కలిగి జీవించడమే క్రీస్తులోనికి వచ్చే గొప్ప భాగ్యము సోదరులారా. క్రీస్తు రాజ్యంలో చేరడము గొప్ప భాగ్యము సోదరులారా. మరి ఇంత గొప్ప స్వభావం, మరి ఇంత గొప్ప భాగ్యాన్ని మనము మరి వాక్యాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నాం? మరి ఉన్నది ఉన్నట్లుగా అర్థం చేసుకుంటే
మరి చాలా భయంకరమైన పరిస్థితి సహోదరులారా. మరి ఏ విధంగా ఏ సందర్భము ఎలా రాయబడ్డది? అలంకార రూపకంగా రాయబడ్డదా? ప్రవచనమా? నెరవేర్పు జరిగిందా? ఎప్పుడు జరిగింది అనేది అర్థం చేసుకోవాలి సహోదరులారా. మరి రోమిలోకి రాసిన పత్రిక 7వ అధ్యాయం 6వ వచనము చదువుకున్నట్లయితే, ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడితిమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రము నుండి విడుదల పొందితిమి గనుక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాము. చూడండి సోదరులారా, ఎలాంటి స్థితిలో నుంచి ఎలాంటి స్థితిలోనికి వచ్చాము. మరి ఇలాంటి స్థితిలో మరి ఆ స్థితిని గురించి చెప్పడానికే మరి వాక్యం అలా రాయబడిందని గమనించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8 నుంచి 10వ వచనము, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి సత్యమను వాటిలో కనబడుచున్నది గనుక ప్రభువునకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధాల వల్ల నడుచుకుడి. చూడండి సోదరుల, పూర్వం ఎలా ఉన్నామట? చీకటి అయి ఉంటిరి. చీకటి అంటే సోదరులారా, మరి చీకటి సంబంధమైన పనులలో ఉన్నాము పూర్వము క్రీస్తులోనికి రాకముందు. మరి ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నాము. వెలుగై ఉండి ఏం చేయాలా? మరి మంచితనం, వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, మరి మంచితనమును గురించి ప్రభువునకు ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించి వెలుగు సంబంధాల వల్ల నడుచుకోవాలని వాక్యం సెలవిస్తుంది సహోదరులారా. మరి సహోదరులారా, మరి ఈ వాక్యమును గురించి మనం ఆలోచించాలి. చూడండి సహోదరులారా, మరి ఎలా ఉన్నాం మన పరిస్థితి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 3వ వచనము, మీ అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా మిమ్మును క్రీస్తు కూడా బ్రతికించెను. ఎలాంటి స్థితిలో నుండి ఉన్నవారము? మరి క్రీస్తు మనల్ని బ్రతికించాడు. మీ అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తు కూడా బ్రతికించెను. మరి వీటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకొంటిరి. వారితో కలిసి మనమందరము శరీరం యొక్కయో మనసు యొక్కయో కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. చూడండి సహోదరులారా, క్రీస్తులోనికి రాకముందు ఎలాంటి స్థితిలో ఉన్నాము, ఎలాంటి స్థితి కలిగి ఉన్నామని ఆ స్థితిని గురించి చెప్పడానికే ఈ వాక్యం రాయబడింది సహోదరులారా. ఒక పరిస్థితి జంతువుల స్వభావం కలిగి ఉన్న జీవించిన స్థితిని మనం క్రీస్తు సంఘంలోనికి చేరబడిన తర్వాత మార్పు కలిగి జీవించే పరిస్థితి సోదర. క్రీస్తు రాజ్యంలోకి వచ్చి ఎలాంటి స్థితి? గొర్రెపిల్ల స్వభావం కలిగి ఉండాలి. మరి పసిబాలుడు కలిగి ఉన్న స్వభావం కలిగి ఉండాలని ఆ స్థితిని గురించి మరి వాక్యం సెలవిస్తూ సోదరులారా, ఆ వాక్యాన్ని సెలవిస్తూ రూపకలంకారంగా వ్రాయబడిందని మరి ఉన్నది ఉన్నట్లుగా మనం అర్థం చేసుకోవడానికి వీలు లేదని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి సోదరులారా. మరి అలాంటి స్థితిని, అలాంటి వాక్యాన్ని కొంతమంది ఎలా చెప్తున్నారంటే, యేసుక్రీస్తు ప్రత్యేక ఆగమనంలో వస్తాడు, 1000 ఏళ్ళు పరిపాలన చేస్తాడు, అప్పుడు గొర్రెపిల్ల ఇవన్నీ జరుగుతాయి అని కొంతమంది చెప్పడంలో ఆ భ్రమలో మరి అనేకులను ఆ భ్రమలోకి నడిపిస్తున్నారు. అదే భ్రమలో మరి చాలామంది ఉన్నారు. ఆ భ్రమలో నుంచి బయటకు రావాల్సిందిగా మరి క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకొంచున్నాం. వాక్యం అలా చెప్పట్లేదు సహోదరులారా. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు చదువుకున్నట్లయితే, ఎందుకనగా మనము కూడా మునుపు అవిధేయులము మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకు భోగములకును దాసులమునయ్యుండి దుష్టత్వమునందు అసూయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకడు ద్వేషించుచు ఉంటిమి. గాని మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను. చూడండి సహోదరులారా, ఎంత గొప్ప భాగ్యము మరి దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించాడు. మరి ఆ వాక్యాన్ని మనం ఎలా అర్థం చేసుకుంటున్నాం? మరి మనకు ఏదో వాక్యము ఉన్నది కదా అని ఉన్నట్లుగా అర్థం చేసుకుంటే మరి వాక్యాన్ని
అపార్థం చేసుకున్న వారం అవుతాం. అలా అపార్థం చేసుకోవడం ద్వారా మరి ప్రయోజనం లేదు సహోదరులారా. ప్రామాణిక గ్రంథము అని చెప్పుకుంటున్నామే, ఆ ప్రామాణిక గ్రంథాన్ని మనము చూసి మనము ఇకనైనా మన మనోనేత్రాలు వెలిగించుకోవాలి, వాక్యం కాడికి వచ్చి ఆలోచించాలి. మరి వాక్యం ఇంత చక్కగా చెప్తున్నప్పుడు వాక్యాన్ని అపార్థం చేసుకోవడం తప్పు కాదా సహోదరులారా? వాక్యాన్ని అర్థం చేసుకుందాం. మనము మరి మన దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకి ఇంత గొప్ప ధన్యతను మరి దయచేసినప్పుడు ఆ దయచేసిన ఆ ధన్యతను మనము మరి చేరుకోవాలి. ఆ ధన్యతలో మరి క్రీస్తు రాజ్యంలో మనం చేరాలి. మరి సహోదరులారా, ఎలాంటి స్థితిలో ఉన్నాం మరి ఆ స్థితిని మనము ఆలోచించుకోవాలి సహోదరులారా. మరి సహోదరులారా, మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం ఆ స్థితిని గురించి మనము అర్థం చేసుకోవాలి. మరి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 24వ వచనమును చదువుకున్నట్లయితే, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. మరి ఎలాంటి స్థితిలో ఎలా సిలువ వేసి ఉన్నారట? క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతో దురాశలతో సిలువ వేయబడి ఉన్నారు. మరి మనం ఇంకా మన శరీరం గురించి పూర్వస్థితిని గురించి ఆలోచిస్తున్నామా? మరి క్రీస్తు సంఘంలో ఉన్నామని ఇంకా పూర్వస్థితిని గురించి ఆలోచిస్తున్నామా? మరి సహోదరుడా, ఇకనైనా సహోదరి, మరి వాక్యాన్ని చూసి మీ మనసును మార్చుకోవాల్సిందిగా క్రీస్తు ప్రేమను బట్టి మతి పలుకుతున్నాను. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం, అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేనియందు అతిశయించుట నాకు దూరమవునుగాక. చూడండి సహోదరులారా, పౌలు గారు ఎంత మరి వాక్యాన్ని చూస్తూ మరి దేని యందు అతిశయించాలని క్రీస్తు యేసు యందే అతిశయించుట. మరి చూడండి, సిలువ యందు తప్ప నేను దేని యందు అతిశయించుట అవి నాకు దూరమవునుగా అంటును. దాని వలన నాకును లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాను. చూడండి, వాక్యాన్ని పరిశీలన చేస్తే సహోదరులారా, శరీర సంబంధమైన దాని గురించి పాత జీవితాన్ని మరి యేసుక్రీస్తు సిలువలో మరి మనము సిలువ వేయబడాలి అని చెప్తున్నది సహోదరులారా. యేసుక్రీస్తును మరి వాక్యాన్ని మనము మరి అర్థం చేసుకొని అనుసరిస్తూ మరి యేసుక్రీస్తు జీవించిన జీవితంలో మరి అపోస్తలులు మరి వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఏం చెప్పారు, వాళ్ళ జీవితాలు ఏ విధంగా ఉన్నాయి, ఇంకా మరి క్రీస్తు రాజ్యంలో మరి క్రీస్తు సంఘంలో ఉంటూ మరి ఇంకా మన క్రియలు అలా ఉన్నాయా? మరి ఎలాంటి స్థితిలో ఉన్నాం? మరి పాత జీవితాన్ని మరి యేసుక్రీస్తు మరణ పునరుద్ధానంలో మరి పాతి పెట్టేసి మరి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొంది నూతన జీవితం కలిగిన వారమై మార్పు కలిగి జీవించవలసిన అవసరం ఎంతైనా ఉంది సహోదరులారా. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చదువుకున్నట్లయితే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక నూతనమును ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తము ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మౌట వలన రూపాంతరం పొందుడి. చూడండి సహోదరులారా, ఎలాంటి వాక్యం! మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న యొక్క దేవుని చిత్తం ఏమిటో పరీక్షించి తెలుసుకుని ఏం చేయాలా? మీ మనసు మారి నూతన మౌట వలన రూపాంతరం పొందుడి. మరి రూపాంతరం అనేది పొందుతున్నామా? ఇంకా సంఘంలో ఉన్నాము అని మన ఎంతో సంవత్సరాలను గడిచిపోతున్నా ఇంకా సంఘంలో ఉంటున్న మన స్థితిలో, మన మార్పులో, మన జీవితం మనలో మార్పు అనేది కలుగుతుందా? ఎలాంటి స్థితిలో ఉన్నాం సహోదరులారా? యేసుక్రీస్తునందు బాప్తీసము ద్వారా మరి ఏమవుతుంది? మరి చనిపోయి మార్పు కలిగి ఏం చేస్తున్నాము? నూతన జీవితంలోకి నూతన మౌటకు మార్పు చెందడానికి మరి క్రీస్తాంగంలో చేర్చబడుతున్న పరిస్థితి సహోదరులారా. ఎలాంటి స్థితిలో ఉన్నాము? వాక్యాన్ని బట్టి మనం ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది సహోదరులారా. మరి సహోదరులారా, ఇంకా ఏ విధంగా మరి వాక్యం సెలవిస్తుందంటే, ఒకరినొకడు మరి మనసు కలిగి ఉండాలని చెప్తున్నది వాక్యం సహోదరులారా. ఒకరినొకడు మనసు కలిసి ఉండాలి. మరి ఎందుకు మనసు కలిసి ఉండాలంటే, మరి రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం చదువుకున్నట్లయితే, ఒకనితోనొకడు మనసు కలిగి ఉండుడి, హెచ్చువాటి యందు మనసుంచక తగ్గువాటి యందు ఆసక్తులై ఉండుడి, మీకు మీరే బుద్ధిమంతులమని అనుకునవద్దు. చూడండి సహోదరులారా, వాక్యం ఎంత చక్కగా సెలవిస్తుంది. ఒకరినొకడు మనసు కలుసుకొని ఉండుడి, మరి మనసు కలుసుకొని ఉండుడి, వాటి యందు చూడండి సహోదరులారా, హెచ్చువాటి యందు మనసుంచక తగ్గువాటి అందే మనసుంచుడి, మీకు మీరే బుద్ధిమంతులమని అనుకునవద్దు. చూడండి సహోదరులారా, మరి మనసు కలిసి ఉండాలి అని వాక్యం సెలవిస్తుంది సహోదరులారా. మరి ఇప్పుడు క్రీస్తు సంఘంలో ఉన్న మనము ఒక చిరుతపుల్లి లాగానో లేకుంటే ఒక తోడేలు లాగానో ఉండే స్వభావమా?
అలాంటి స్వభావం కాదులే. మరి ఇప్పుడు మరి వాక్యం ఏమన్నా మరి తోడేలు గొర్రెపిల్ల కలిసి ఉండే స్వభావం అంటే ఏక స్వభావము, ఒకటే మనసు కలిగి ఉండాలి, ఆ మనసు కలిగి ఉండాలి అని వాక్యం సూచిస్తుంది సోదరులారా. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 5వ వచనం చదువుకున్నట్లయితే, ఒకడు ఒక దినము కంటే మరి ఒక దినము మంచిదనియు ఎంచుచున్నాడు, మరి ఒకడు ప్రతి దినము సమానముగా ఎంచుచున్నాడు. ప్రతివాడు తన మట్టుకు తానే తన మనసులో రూఢిపరచుకొనవలెను. చూడండి సోదరులారా, మరి ఒకటి అందు మనము హెచ్చువాటి అందు మరి మనసుంచక, మరి ఒక దినము మంచిది అంటున్నాడు, ఒక దినము ఒకళ్ళు ఏం చెప్తున్నారు, అన్ని సమానమని చూస్తున్నారు సోదరులారా. ప్రతివాడు తన మట్టుకు తానే తన మనసులో రూఢిపరచుకొనవలెను. మరి ఎలాంటి స్థితిలో ఉన్నాం? రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 6వ వచనం చదువుకున్నట్లయితే, క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకనితో ఒకడు మనసు కలిగిన వారై ఉండునట్లు ఓర్పునకు ఆదరణకు కర్తయ్యగు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. చూడండి సోదరులారా, ఒకనితో ఒకడు మనసు కలిగి ఉండాలి. మరి సోదరులారా, మరి గొర్రెపిల్ల తోడేలు గొర్రెపిల్ల కలిగి ఒకే మరి సావాసము కలిగి ఉండాలి అని వాక్యం అక్కడ రాయబడింది. మరి క్రీస్తు సంఘంలో ఉంటున్న మనము ఒకరిని మనసు కలిగి ఉన్నామా? ఇంకా భేదాభిప్రాయాలు కలిగి ఉన్నామా? ఎలాంటి స్థితిలో ఉన్నాము? మరి క్రీస్తు సంఘంలో ఉంటున్నాము, క్రీస్తు సంఘంలోనికి వస్తున్నాము, క్రీస్తు రాజ్యంలో ఉన్నాము. క్రీస్తు రాజ్యంలో ఉంటే ఏం చేయాలి? ఒకరికొకడు మనసు కలిగి ఉండాలి అని వాక్యం సెలవిస్తుంది. మరి మనము ఎలాంటి స్థితిలో ఉన్నాము? మన క్రియలను బట్టి మనం బయటపడతాము సహోదరులారా. మన క్రియలే మనల్ని బయటపరుస్తాయి. నేను మంచిగా ఉన్నాను, నా స్థితి బాగున్నది అని నేను అనుకోవడం కాదు, నా క్రియలను బట్టి నేను ఎలాంటి వాడినో మరి అవి ఆ క్రియలే మనల్ని రుజువుపరుస్తాయి సోదరులారా. మరి క్రీస్తు సంఘంలో ఉన్నవారు ఎలా ఉండాలా? గొర్రెపిల్ల స్వభావం కలిగి ఉండాలా, పసిబాలుడు యొక్క స్వభావం కలిగి ఉండాలా, ఒకరితో ఒకడు మనసు కలిగి ఉండాలా. మరి హెచ్చువాటి యందు మనసు ఉంచకుండా మరి తగ్గువాటి అందే మనసు ఉంచాలి. మనమే ఒకరికొకరు మనం బుద్ధిమంతులమని అనుకోవద్దని వాక్యం సెలవిస్తుంది సోదరులారా. మరి ఇలాంటి వాక్యం సెలవిస్తున్నా కూడా వాక్యాన్ని మనము అర్థం చేసుకుంటున్నామా, అపార్థం చేసుకుంటున్నామా? వాక్యాన్ని బట్టి మనల్ని మనమే ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సోదరులారా. 1 కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చదువుకున్నట్లయితే, సహోదరులారా, మీరు ఏకభావంతో మాట్లాడవాళ్ళనియో మీలో కక్షలు లేక ఏక మనసుతో ఏకతాత్పర్యంతోనూ మీరు సన్నద్ధులై ఉండవలననియో మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచున్నాను. చూడండి సహోదరులారా, ఎంత వాక్యము ఎంత చక్కగా చెలవిస్తున్నది. సహోదరులారా, మీరందరూ ఏకభావంతో మాట్లాడవలననియో మీలో కక్షలు లేక ఏక మనసుతో ఏకతాత్పర్యంతో మీరు సన్నద్ధులై ఉండవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచున్నాను. చూడండి సహోదరులారా, వాక్యం సెలవిస్తున్న ప్రకారము మనల్ని మనము సరి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాక్యం మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు వాక్యంకు లోబడాలి, వాక్యంకు భయపడాలి. వాక్యాన్ని మనము మరి అర్థం చేసుకోకపోతే, వాక్యాన్ని మన జీవితంలో మరి అనువయించుకోకపోతే మరి భయంకరమైన పరిస్థితి సహోదరులారా. ఎలాంటి స్థితిలో ఉన్నాము సహోదరులారా? వ్రాయబడిన సందర్భం గురించి మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది సహోదరులారా. మరి ప్రకటన గ్రంథంలో వ్రాయబడింది, వెయ్యేళ్ళు క్రీస్తు రాజ్యము పరిపాలన అనే వచనమును గురించి మనము ఆలోచిస్తే అది అక్షరానుసారంగా కాకుండా అలా మరి ప్రవచనమని మనము గ్రహించాల అవసరం ఎంత ఉంది సహోదరులారా. వాక్యం అది ఎలా ఉంది? అది సహోదరులారా, అది ప్రవచన భాషలో రాయబడిందని మనం గమనించవలసిన అవసరం ఎంతైనా ఉంది సహోదరులారా. మరి నేటి కాలంలో ఇప్పుడు క్రీస్తు రాజ్యము 1వ శతాబ్దంలో మరి వచ్చేసింది. మరి క్రీస్తు రాజ్యంలో యుగాలు ఉంటుంది సహోదరులారా. క్రీస్తు రాజ్యంలో ఉంటున్నాము సహోదరులారా. యెషయా గ్రంథంలో వ్రాయబడిన తోడేలు గొర్రెపిల్ల వాసం చేయును అనే మరి చిరుతపులి మేకపిల్ల పండుకొనును, దూడయు కొదమ సింహము పెంచబడును అని కోడయు మరి పసిబాలుడు గురించి వ్రాయబడింది సహోదరులారా. మరి ఉన్నట్లుగా అర్థం చేసుకోకూడదు సహోదరులారా. అర్థం చేసుకోకుండా మళ్ళీ ఇంకా ఏం చెప్తున్నారు? యేసుక్రీస్తు 1000 ఏళ్ళు పరిపాలన చేస్తాడు, ప్రత్యక్ష ఆగమంలో వచ్చి 1000 ఏళ్ళ పరిపాలన చేస్తాడు. 1000 ఏళ్ళ పరిపాలన చేసినప్పుడు ఇవన్నీ ఇలా జరుగుతాయని మరి చాలామంది ఇంతవరకు చెప్పేశారు సహోదరులారా.
మరి అలా బైబిల్ అలా చెప్తుందా అంటే బైబిల్ అలా అది చెప్పట్లేదు. అది రూపకలంకారంగా రాయబడింది. అది వ్యక్తుల యొక్క స్వభావము క్రీస్తు రాజ్యంలోనికి రాకముందు వారు ఎలాంటి స్వభావం కలిగి ఉన్నారో ఆ స్వభావమును తెలియజేయడానికే మరి అలా రాయబడిందని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సహోదరులారా. మరి ఎలాంటి స్థితిలో ఉన్నాము అనేది అది మనం అర్థం చేసుకోవాలి సహోదరులారా. 1000 ఏళ్ల పరిపాలన గురించి ప్రకటన గ్రంథంలో రాయబడింది, ఎలా ప్రవచన భాషలో రాయబడిందని గ్రహించవలసిన అవసరం ఎంతైనా ఉంది. మరి తోడేలు, గొర్రెపిల్ల, మరి మిడనాగు జంతువులను గురించి రాయబడిన సందర్భం సహోదరులారా అలంకార రూపకంగా రాయబడిందని మనము ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సహోదరులారా. మరి సహోదరులారా యెషయా గ్రంథంలో ఇలాంటి ఈ సందర్భాన్ని మనము అపార్థం చేసుకోకుండా వాక్యం చెప్తున్న ప్రకారంగా ప్రామాణిక గ్రంథము ఎప్పుడు రాయబడ్డది, అది నెరవేర్పు జరిగిందా జరగలేదా అంటే సహోదరులారా అది నెరవేర్పు జరిగింది. క్రీస్తు రాజ్యం ఇప్పుడు 1వ శతాబ్దంలోనే జరిగింది. ఆ జరిగిన దాన్ని మరి ఎలా అర్థం చేసుకుంటున్నాం అంటే ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకుంటే అపార్థంలోకి వెళ్ళిపోతాము. అలాంటి అపార్థం చేసుకోవడంలో అపార్థం చేసుకోకూడదు సహోదరులారా. ఇంకా మన జీవితాల్లో సంఘానికి వస్తూ క్రీస్తు రాజ్యంలో ఉన్నామనుకుంటూ మన స్థితి మన జీవితంలో మార్పు ఉన్నదా? ఇంకా పాత జీవితంలోనే ఉన్నామా? ఒకవేళ సహోదరుడా పాత జీవితంలాగా మన స్థితిగతులు ఎలా ఉన్నాయి? మన స్థితిగతులను మారకుంటే మనము ఎలాంటి స్థితిలో ఉన్నామని అని మనల్ని మనమే ఆలోచించినట్లయితే సహోదరులారా ఇకనైనా మార్పు చెందాలి సహోదరుడా, సహోదరి, మార్పు చెందాలి. ఇకనైనా నీ జీవితం సరి లేకుంటే నిన్ను నీవు పరిశీలన చేసుకొని ఇకనైనా యేసుక్రీస్తుని ఏమని విశ్వసించాలి? యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించాలి. యేసుక్రీస్తు దేవుని కుమారుడని నీ నోటితో ఒప్పుకొని ఆయన మరణ పునరుద్ధానంలో పాలిభాగస్తులై యేసుక్రీస్తు నామంలో బాప్తీసం పొంది క్రీస్తు రాజ్యంలో చేరడానికి గొప్ప అవకాశము దేవుడు మనకు దయచేస్తున్నాడు సహోదరులారా. వాక్యాన్ని అపార్థం చేసుకోకుండా వాక్యాన్ని సమయ సందర్భమును బట్టి అర్థం చేసుకొని ఏ విధంగా వ్రాయబడింది, ఆ సమయాన్ని ప్రవచనం ఎవరిలో నెరవేర్చబడింది అనేది అర్థం చేసుకొని ఇకనైనా వాక్యానికి లోబడి భయపడి జీవిస్తూ దేవునికి మహిమ తెచ్చేవారంగా, దేవునికి ఘనత తెచ్చేవారంగా ఉంటూ ముందుకు సాగుదాం సహోదరులారా. ఈ వాక్యము సహోదరులారా ఓ వ్యక్తుల గురించి, ఒక సంఘముల గురించి, ఒక సంస్థల గురించి చెప్పడం అనేది కాదు సహోదరులారా. వాక్యము లేఖనాధారాలు ప్రతి ఒక్కటి మీ ముందు ఏమి చెప్పినా ఏమి మాట్లాడినా లేఖనాలు చూయిస్తూ మాట్లాడడం సహోదరుల వాక్యాన్ని అర్థం చేసుకోవాల్సిందిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకొనిచున్నాను సహోదరులారా. సహోదరులందరికీ వందనములు సహోదరులారా. ఇలాంటి అంశాలు వినాలనుకుంటున్నారా? యూట్యూబ్ ఛానల్లో బైబుల్ విజ్డమ్ అకాడమీ అని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఆత్మీయమైన అంశాలు వినండి, అర్థం చేసుకోండి, అనేకులకు షేర్ చేయండి సహోదరులారా. మీ వ్యక్తిగత ప్రార్థనలో మా పరిచర్య నిమిత్తము ప్రార్థన చేయవలసిందిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకుంటున్నాను. సహోదరులందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచినందుకు స్తోత్రాలు నాయన. సజీవులుగా ఉంచుకొని ఇంతవరకు వాక్యము విన్నట్లుగా అర్థం చేసుకొని వాక్యానుసారంగా జీవించి నీకు మహిమ తెచ్చి ఘనత తెచ్చేవారంగా ఉండే గొప్ప ధన్యత మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థనకి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.